అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఉదరసరడ్డ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో తరచూ మనం టీవీల్లో చూస్తుంటాం, పేపర్లో చదువుతుంటాం. ఇంత టీఎంసీ నీళ్లు ఈ రిజర్వాయర్లో ఉంది, ఇన్ని క్యూసెక్ల నీరుని విడుదల చేశారు, అలాగే ఈ ప్రాంతంలో ఇంత వర్షపాతం నమోదైందని మనం చూస్తుంటాం. అయితే టీఎంసీ అంటే ఏంటి, క్యూసెక్స్ అంటే ఏంటి, వర్షపాతం శాతాన్ని ఎలా నమోదు చేస్తారనే విషయాలు ఈ వీడియో ద్వారా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటను కూడా ఒకసారి ఆడించండి. నిపుణుల ప్రకారం రిజర్వాయర్లో నీటిని కొలిచేందుకు షార్ట్కట్లో టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అంటే 1000 మిలియన్ క్యూబిక్ అడుగులు అని అర్థం. 1 మిలియన్ క్యూబిక్ ఫీట్స్ అంటే 1000 అడుగుల పొడుగు, 1000 అడుగుల వెడల్పు, 1000 అడుగుల ఎత్తు వరకు కలిగి ఉండే నీటి పరిమాణం అని అర్థం అన్నమాట. అయితే 1 టీఎంసీ నీటిని లీటర్లో కొలిస్తే దాదాపుగా 2881 కోట్ల లీటర్లు అవుతుంది. అంటే 2300 ఎకరాల విస్తీర్ణంలో అడుగు మందం నీరు చేరితే కనుక దానిని 1 టీఎంసీకి సమానంగా పరిగణించవచ్చు అని నీటిపారుదల శాఖ అధికారులు చెప్తుంటారు. ఇదండి టీఎంసీ గురించి. అలాగే క్యూసెక్స్ అంటే రిజర్వాయర్లో డ్యామ్ నుండి వరద ప్రవాహాన్ని బయటికి విడిచిపెడతారు కదా, ఆ ప్రవాహాన్ని క్యూసెక్స్లో కొలుస్తారన్నమాట. అంటే క్యూసెక్స్ అంటే క్యూబిక్ పర్ సెకండ్, అంటే 1 సెకండ్ వరద ప్రవహించే ప్రవాహాన్ని క్యూసెక్స్ అంటారు. అంటే 1 సెకండ్లో 28 లేదా 29 లీటర్ల నీరు ప్రవహిస్తుంటుంది. దీన్ని క్యూసెక్స్లో మనం అంటే డ్యామ్ నుండి విడుదలయ్యే వాటర్ ప్రవాహాన్ని క్యూసెక్స్లో కొలుస్తాం. అలాగే వర్షాన్ని ఏ విధంగా కొలుస్తారు అంటే 1 సెంటీమీటర్ వర్షపాతము అంటే 1 చదరపు మీటర్ విస్తీర్ణం మీద 1 సెంటీమీటర్ ఎత్తులో నీరు చేరినంత వర్షం పడినట్లు అని అర్థం. 1 మిల్లీమీటర్ వర్షపాతం అంటే 1 చదరపు మీటర్ విస్తీర్ణం మీద 1 మిల్లీమీటర్ ఎత్తులో నీరు చేరినంత వర్షం పడినట్లు అని అర్థం. అంటే దీన్ని 1 మిల్లీమీటర్ వర్షపాతం అంటే ఆ ప్రాంతంలో ప్రతి చదరపు మీటర్కు 1 లీటర్ నీరు చేరినంత వర్షం పడిందని అర్థం. అలాగే 1 సెంటీమీటర్ వర్షపాతం అంటే 1 మిల్లీమీటర్ కంటే 10 రెట్లు ఎక్కువ వర్షం పడినట్లుగా అర్థం. అంటే ప్రతి చదరపు మీటర్కు 10 లీటర్లు నీరు చేరినంత వర్షం పడిందని అర్థం. ఇది సాధారణంగా ఈ వర్షపాతం వాతావరణ సూచనలు, వ్యవసాయం మరియు నీటిపారుదల కోసం చాలా ముఖ్యంగా ఇలాంటి కొలతలు అనేవి చెప్తూ ఉంటారు. సో వర్షపాతం గురించి అయితే కొంతవరకు చెప్పగలిగాను, టీఎంసీ క్యూసెక్స్ గురించి. ఓకేనండి, మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. మీకు ఇంకా ఈ వర్షపాతం గురించి క్యూసెక్స్ టీఎంసీ గురించి మీకు ఏమైనా విషయాలు తెలుసుంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.